గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలని స్టారాది స్టారులా చేసిన దర్శకుడు ఆయన. బాలకృష్ణను బాలయ్యగా మార్చి ఒక లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్గా, సమరసింహారెడ్డిగా, నరసింహనాయుడులా అందనంత శిఖరానికి ఎక్కించిన, చిరంజీవిని స్టేట్ రౌడీగా, ఇంద్రసింహారెడ్డిగా బాక్సులు బద్దలు కొట్టించిన, వెంకటేష్ని బొబ్బిల్ రాజాగా మార్చి రికార్డులు సృష్టించిన, మోహన్ బాబుని అడవిలో అన్నగా, బ్రహ్మగా, కలెక్టర్ గారిగా, అసెంబ్లీ రౌడీగా మార్చి కలెక్షన్ కింగ్ చేసిన అతనికే చెల్లింది. అతనే మన బి గోపాల్. ఆయన జూలై 24న ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో ఎం నడుమూరు గ్రామంలో బి వెంకటేశ్వరరావు, మహాలక్ష్మి మధ్యతరగతి దంపతులకు జన్మించారు. ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని మామూలు కుటుంబంలో జన్మించిన ఆయన తండ్రి కోరిక మేరకు డాక్టర్ అవ్వాలనుకున్నారు. కానీ ఒంగోలులో సిఎస్ఆర్ శర్మ కాలేజీలో చదువుతున్నప్పుడు నాటకాలు, సినిమాలు పిచ్చిలో పడి అత్యవసర మార్కులకే పరిమితమయ్యారు. ఈ మార్కులతో ఉద్యోగం కష్టమని తెలిసినా ఆయన రోజు హైదరాబాద్ టు మద్రాస్ బస్సును చూస్తూ ఉన్న ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్ అయితే కాలం గడిచిపోతుంది కదా అనే ఆలోచన ఆయన తండ్రి ముందు పెట్టారు. ఆయన తండ్రి సమ్మతితో మద్రాసు చేరుకొని తొలిగా పిసి రెడ్డి గారి దగ్గర, ఆ తర్వాత సుమారు 10 సంవత్సరాల పాటు రాఘవేంద్రరావు గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అడవి రాముడు, వేటగాడు, కొండవీటి సింహం మొదలగు చిత్రాలకు పనిచేశారు. దేవతా చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆ చిత్ర నిర్మాత రామానాయుడికి బి గోపాల్ గారి వర్క్ నచ్చి దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చారు ఆయన. ఆయన తొలి చిత్రం ఊర్వశి శారద, అర్జున్ ప్రధాన పాత్రలుగా నటించిన ప్రతిధ్వని 1986లో విడుదలయ్యింది. అది సూపర్ హిట్ సాధించడంతో దాన్ని రేఖా అనిల్ కపూర్ ముఖ్య పాత్రలో ఇన్సాఫ్ పేరుతో హిందీలో తీసి హిందీలో కూడా హిట్ కొట్టారు ఆయన. తర్వాత హిందీలో మరో చిత్రం కానూన్ ఆప్నా అప్నాలో దిలీప్ కుమార్ నటించారు. 1990లో లారీ డ్రైవర్, బొబ్బిల్ రాజా లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. లారీ డ్రైవర్ చిత్రంలో బాలయ్య బాలయ్య పాటకు డాన్స్ మాస్టర్ సుందరం మాస్టర్ రిక్వెస్ట్తో ఆయన కుమారుడు ప్రభుదేవాని తొలిసారిగా డాన్స్ మాస్టర్గా పరిచయం చేశారు ఆయన. బాలయ్య బాలయ్య గుండెల్లో బాలయ్య ఓ కొట్టాలయ్య, బాలయ్య బాలయ్య గుండెల్లో బాలయ్య ఓ కొట్టాలయ్య, కొడుకుగా వయసుని వంగదీయాలి, ఒంటిపై ఒలపుని రంగరించాలి. జయమ్మ జయమ్మ సంధిత చాలమ్మ సై అంటాను రే, జయమ్మ జయమ్మ సంధిత చాలమ్మ సై అంటాను రే, తీయగా వేయనా వయసు తాంబూలం, మెల్లగా తీర్చనా మొదటి మోమాటం. బాలయ్య బాలయ్య గుండెల్లో బాలయ్య ఓ కొట్టాలయ్య. యాక్షన్ కథాంశాలను తెలుగు తెరకు పరిచయం చేసి బాలయ్య బాబుకు నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, వాడు అరుస్తున్నాడు రా, కుక్క మురిగిందనుకో. నీ చేతిలో దండెందుక, నా కాళ్ళ మీద పడాయి. వాడి కొడుకు అరుస్తున్నాడు రా, కుక్క పిల్ల మురిగిందనుకో. దమ్ముంటే ఇట్లాంటి రా. దమ్మా యానాడైనా అమ్మ రొమ్ము పాలు తాగినాడా వాడు, పిరికి పంత పారిపోతాడు. సమరసింహారెడ్డి ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. మంచితనాన్ని పిరికితనంగా అర్థం చేసుకున్నావు కదరా, ఎగిరి పడ్డావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు.
నీ వంశానికున్న విలువెంత, నీ పౌరుషానికున్న పవరెంత? దమ్ము గురించి రొమ్మ ఎరగదీసుకుని మాట్లాడావు కదరా. విడిపించుకో, విడిపించుకోరా. నిన్ను నరకడం నిమిషం పని. నీ కొడుకులు నీ వాళ్ళొచ్చేలోపు కత్తెక్కర్లేదురా. ఈ కాలు చాలు నీ కంటలోకి చంపడానికి. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. వెంకటేష్ని బొబ్బిల్ రాజా లాంటి రొమాంటిక్ యాక్షన్ చిత్రం ద్వారా విక్టరీ వెంకటేష్గా చేశారు ఆయన. ఏం భయపడుకు, అది వాళ్ళ ఆచారం. శిబాకా లపాకి బనానా. ఏంటి ఏంటంటున్నాడు? మనిద్దరం భార్యాభర్తలమా అని అడుగుతున్నాడు. నో 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 చిచి నో, డిఫరెంట్ డిఫరెంట్. లపాకి తుమాయో బనాయి. ఏంటి ఎందుకు ఎగురుతున్నాడు? పెళ్లిగా లేదన్నావుగా, వాడు నేను చేసుకుంటాడట. వాడితో నీ పెళ్ళైతే ఒకేసారి పప్పను తినేసి నేను వెళ్తా. ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ యా ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. మోహన్ బాబుని అసెంబ్లీ రౌడీతో కలెక్షన్ కింగ్గా మార్చారు ఆయన. ఆయన తొలి చిత్రం ప్రతిధ్వనికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు తీసుకున్నారు. సమరసింహారెడ్డి చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు ఆయన. పలనాటి బ్రహ్మనాయుడు, 6 అడుగుల బుల్లెట్టు, వంశీ, నరసింహుడు లాంటి ఫ్లాప్స్ చంద్రులోని మచ్చల్లా ఆయన కెరీర్లో మిగిలిపోతాయి. బి గోపాల్ గారు, మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. మామయ్య కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.